రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాల సంక్షేమ సంఘ నాయకులు నిరసన తెలిపారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బేగారి రాజు, నాయకులు శివశంకర్, బాలరాజ్, నరసింహులు, సుధాకర్, ప్రవీణ్ పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार जोहार वर्दिल्लाली भारत राజ్యాంగం, ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ ఖబర్దార్. అయితే ఈ రోజు షాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ అందులో భాగంగానే ఇక్కడ నుంచి మేము హోంమంత్రి గారికి ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాం. అయితే ఒకవైపు మోడీ ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు మేము ఛాయ్ అమ్ముకునే ఆ స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తుంటే అదే పార్టీకి సంబంధించినటువంటి మతోన్మాది అయినటువంటి అమిత్ షా గారేమో అంబేద్కర్ అని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు అదొక ప్యాషన్ అయింది అంటూ హాస్యాస్పదంగా మాట్లాడడం, దానికి వ్యతిరేకంగానే మేము చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి మాటల్ని బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోకపోతే రేపు ముందు రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమిత్ షాను జైలుకు పంపించే వరకు వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే అంబేద్కర్ను హాస్యాస్పదంగా మాట్లాడడమే కాకుండా ఏదైతే ఆయన అంబేద్కర్ అనే ఫ్యాషన్ అనే మాట అన్నాడో అది అంబేద్కర్ని ఒక్కరిని అవమానించినట్టు కాదు, భారత రాజ్యాంగాన్ని భారత పౌరులందరినీ కూడా అవమానిస్తూ మాట్లాడిన ఇతన్ని ఖచ్చితంగా ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి ఈ షాబాద్లోనే కేసు బుక్ చేసి ఆయనను జైలుకు పంపించేంత వరకు వదిలిపెట్టబోమని ఒక వారం రోజుల్లోపట కనుక క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయనను జైలుకు పంపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అటువంటి వాళ్ళు ఎవరు కూడా అంబేద్కర్ను మళ్ళొకసారి చేయకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, ఖబర్దార్ మతోన్మాదులారా, డౌన్ డౌన్ అమిత్ షా.